గరుడాన్ని పిలవగానే అక్కడ ఉన్నటువంటి మురారి గుప్తుడిలోకి గరుడ ఆవేశింపబడ్డాడనమాట. నేనే గరుడాని అనేసి చెప్తూ ఉన్నాడు. గరుడ గరుడ బలి డాకే విశ్వంబరా గుప్త బాలయ్యి మాజీ తోమారా కింకారా. అప్పుడు అంటాడనమాట విశ్వంబరుడు, గరుడ గరుడ అనగానే గుప్తుడు ఇదిగో నేనే నీ కింకరుణ్ణి, ఇదిగో నేనే అనేసి అంటాడనమాట. ప్రభు ప్రభు అనేసి అంటాడు. అప్పుడు ప్రభు బోలే బేటా తూయి అమారా వాహన, ఓరే నువ్వా నా వాహనానివి అనేసి అంటాడనమాట. హాయా హాయా ఏనా గుప్తా బాలయ్యే వచ్చానా. అప్పుడు అంటాడు అవునవును స్వామి నేనే నీ సేవకుణ్ణి, నేనే నీ సేవకుణ్ణి అనేసి చెప్తున్నాడు అనమాట. అప్పుడు మురారి గుప్తుడు అంటున్నాడు అనమాట, అయ్యో స్వామి ఇంతలోనే మర్చిపోయారా నన్ను, గుప్తా బాలే పాసిరాలా తో మారేలా ఇయ్యా స్వర్గ హైతే పారిజాత నిలుబహియా. అయ్యో మర్చిపోయారా స్వామి, నేను మిమ్మల్ని ఎత్తుకొని స్వర్గానికి వెళ్ళానే, మీరు అక్కడ ఇంద్రుడి దగ్గర నుంచి పారిజాత వృక్షాన్ని కూడా నా మీద తీసుకొని వచ్చారే, మోసుకొని వచ్చాను కదా అనేసి చెప్తున్నారనమాట. పాసరీలా తోమలాయి గేలు బాణా పూరే కండ కండ కైలు మోయి స్కందేరా మయూరే. ఆ విధంగా ఈ తనెవరు బాణాసురుడు, బాణాసురుడి యొక్క రాజ్యాన్ని కూడా నేను మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళానే, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేశారు, ఆ బాణాసురుడి యొక్క చేతులన్నింటినీ కూడా ఖండించేశారు. మళ్ళీ తర్వాత అక్కడ ఎందుకు బాణాసురుడి యొక్క రాజ్యాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి శివుడు తను మాటిస్తాడు కదా, మరి శివుడు తన సైన్యంతో కూడా వచ్చినప్పుడు స్కందుడు కూడా వస్తాడు. నేను అప్పుడు ఆ నెమలితో కూడా యుద్ధం చేశాను, మీరు ఆ నెమలిని కూడా ఖండించాను, మీరు మర్చిపోయారా అనేసి అంటున్నాడు అనమాట. ఏ ఈ మోరా స్కందే ప్రభు ఆరోహణ కర ఆజ్ఞాకర నింబకోన బ్రహ్మాండ బీతారా. స్వామి ఇదిగో ఎక్కండి నా భుజాల మీదకి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి విశ్వంలో, ఏ బ్రహ్మాండానికి వెళ్దాం స్వామి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. గుప్తా స్కందే చడే ప్రభు మిశ్రేరానందన జయ జయ ధ్వని హైలా శ్రీవాస భవన. ఆ మిశ్రుడు జగన్నాథ మిశ్రుడి యొక్క పుత్రుడైనటువంటి ఈ విశ్వంబరుడు గుప్తుడి యొక్క భుజాల మీదకి ఎక్కేశాడనమాట. ఇంకా శ్రీవాస భవనంలో ఉన్న భక్తులందరూ కూడా జయ జయ ధ్వనులతో మొత్తము ఆ భవనం అంతా నిండిపోయిందనమాట. స్కందే కామలారానాథ గుప్తేరానందన రడాధీయ ఫాకా ఫిరే సకలాంగన. ఎప్పుడైతే మురారి గుప్తుడి యొక్క భుజాల మీదకి ఎక్కేశాడో మురారి గుప్తుడు గిరా 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 మొత్తం ఆ శ్రీనివాస అంగనంతా కూడా తిరిగేస్తూ ఉన్నాడంట మొత్తము. జయ బాహులిదేయ ప్రతివ్రత గణ మహాప్రేమే భక్త సభ కరియే క్రందన. అక్కడ ఉన్నటువంటి మా పతివ్రతలందరూ కూడా విల్లుధ్వని చేస్తూ ఉన్నారనమాట. తర్వాత ఆ భక్తులందరూ కూడా ఆయన యొక్క ప్రేమ వశంచి అందరూ కూడా ఏడ్చేస్తూ ఉన్నారనమాట. కహా బాలే జయ జయ కేహా బాలే హరి కేహా బాలే జయి సేయి రూపన పాసారి. కొందరేమో జయం జయము జయమగుగాక అనేసి అంటున్నారంట, కొంతమంది కీర్తన చేస్తున్నారంట, కొంతమంది ఏమో హరిబోల్ హరిబోల్ అనేసి అంటున్నారంట, కొంతమంది ఏమో స్వామి మేము ఎప్పుడు కూడా ఈ రూపాన్ని మర్చిపోకుండా ఉండేలా చూడు స్వామి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారంట. కేహామాల సాట్ మారే పరామా ఉల్లాసే బాలారే ఠాకూరా బాలి కేహా హాసే. కొంతమంది ఏమో మల్లయోధులాగా మాలసాట్ మాల చేస్తున్నారంట, కొంతమంది ఏమో నవ్వుతూ ఉన్నారంట, కొంతమంది ఆహా ప్రభు చాలా బాగుంది బలారే బలే అనేసి అంటున్నారనమాట. జయ జయ మురారి వాహన విశ్వంబరా బహుతూలికే హడాకే కరి ఉచ్చేశ్వరా. అప్పుడు విశ్వంబరుడు ఏమంటున్నాడంటే విశ్వంబరుడి వాహనమైనటువంటి మురారి గుప్తకి జయము జయము అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు జాచి గట్టిగా జయ జయకారాలు చేస్తూ ఉన్నారంట. మురారిరా స్కందే దోళే గౌరంగా సుందరా ఉల్లాసే బ్రహ్మాయే గుప్తా బాడీరా బీతారా. ఆ విధంగా మురారి గుప్తుడి యొక్క భుజాల మీద కూర్చుని గౌరసుందరుడు ఉల్లాసంగా మొత్తం ఆ ఇల్లంతా కూడా అటు ఇటు తిరిగేస్తూ ఉన్నాడనమాట. సేయి నవద్వీపే హాయా ఏ సభా ప్రకాశ దుష్కృతి నా దేకే గౌరా చంద్రేరా విలాస. ఈ నవద్వీప ధామంలో ఈ లీలలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే దుష్కృతులు ఉన్నారో ఈ గౌరచంద్రుడి యొక్క విలాసాన్ని
చూడలేరన్నమాట. ధన కుల ప్రతిష్టాయ కృష్ణ నాహి పాయి కేవల భక్తి రవస చైతన్య గోసాయి. ధనము కులము ప్రతిష్టలు ఏంటివి ఇవన్నీ కూడా కృష్ణుని పొందలేవు. చైతన్య గోసాయి ఎవరికి దొరుకుతాడంట? కేవలం భక్తులకు మాత్రమే, భక్తికి మాత్రమే తను వసుడవుతాడంట. జన్మే జన్మే జయ సభా కరిలా ఆరాధనా సుఖే సుఖే ఏ బేతారా దాస దాసి గనా. మరి ఇదంతా వాళ్ళు జన్మజన్మలుగా చేసినటువంటి ఆరాధన యొక్క ఫలితం ఇదంతా కూడా. అందుకే వాళ్ళందరూ కూడా ఎవరు ఆ శ్రీవాసాచార్యుడి యొక్క దాసగణం అందరూ కూడా ఈ లీలల్ని దర్శింపచేస్తూ ఉన్నారు, దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. జయ సభాదేకి లేక సేవా కృపాకారి కయా తదాపి హా దుష్కృతిరా చిత్త నాహి లాయా. ఎవరైతే ఈ లీలల్ని చూశారో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అందరూ వింటూ ఉంటే ఎవరైతే నమ్మకం లేదో, ఎవరైతే భక్తి లేదో వాళ్ళు మాత్రము నమ్మలేకపోతూ ఉన్నారనమాట. వాళ్ళు మధ్యఖండే గుప్తా స్కందే భూరా ఉత్తాన సభావతారే గుప్తా సేవక ప్రధాన. ఆ మధ్యఖండంలో మురారి గుప్తుని స్కందాలపైన అధిరోహించిన ఈ వర్ణన ఏ సభలీలారా కాబు ఆవాదిన హాయా ఆవిర్భావ తీరో బావ ఏ వేదకాయ. మరి ఇలాంటి లీలలన్నీ కూడా ఎప్పుడు కూడా అంతమవ్వవు, ఆవిర్భావము తిరోభావాలు అవుతూ ఉంటాయన్నమాట. మురారి గుప్తుడే నా ప్రధాన సేవకుడు అనేసి అన్నాడు కదా. ఆ విధంగా ఇవన్నీ కూడా అవధి లేనటువంటివి. బాహ్యపాయి నంబీలా గౌరంగ మహాధీరా గుప్తేరా గరుడ బావా హాయిలా సుస్థిరా. ఇంకా ఎప్పుడైతే బాహ్య స్థితికి వచ్చాడో తర్వాత గౌరసుందరుడు మురారి గుప్తుడి యొక్క భుజాల మీద నుంచి కిందికి దిగేశాడనమాట. గౌరసుందరుడు దిగిపోయిన తర్వాత మురారి గుప్తుడి యొక్క ఈ గరుడ భావం ఏదైతే ఉందో, ఆ ఆవేశం ఏదైతే ఉందో అది కూడా అయిందంట. ఏ బాడాని గూడా కథ కేహా నహి జానే గుప్తే స్కందే మహాప్రభు కైలారోహానే. అసలు ఇది చాలా సీక్రెట్ అయినటువంటి లీల, అది ఎవరికి తెలుస్తుంది? మురారి గుప్తుడు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి, మురారి గుప్తుడు భుజాల మీదకి ఎక్కినటువంటి శ్రీవాసుడి ఆంగణంలో జరిగినటువంటి ఈ కథని ఎవరికి తెలుస్తుంది? ఎవరు ఎరగగలుగుతారు అంటే కైలా ఆరోహణే. అంటే ఇది శ్రవణం ద్వారా, అంటే నిత్యానందుడు ద్వారా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు విన్నారనమాట. ఆ విధంగా మురారి రే కృపాదేకి వైష్ణవ మండల ధన్య 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 బలి ప్రశంసే సకాల. మురారి గుప్తుడి పైన చైతన్య మహాప్రభు చూపించినటువంటి కృపని చూసిన ఈ వైష్ణవులందరూ కూడా ధన్య ధన్య అని చెప్పేసి, ధన్యము అని చెప్పేసి అందరూ కూడా ప్రశంసిస్తున్నారనమాట. అలాంటి ఆ లీలని అది చూసి వీళ్ళందరూ కూడా ధన్యులైపోయారనమాట. అందుకే ధన్యము అనేసి వాళ్ళందరూ అంటున్నారనమాట. ధన్య భక్త మురారి సఫల విష్ణు భక్తి విశ్వంబర లీలారాపా వాహనే జారా శక్తి. విశ్వంబరుని అవలీలగా మోయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుందంట? ఆ మురారి గుప్తుడు ధన్యుడు, అతని విష్ణు భక్తి సఫలమగుగాక అనేసి చెప్తున్నాడు. సఫలము ఏయి మత మురారి గుప్తేరా పుణ్య కథ చే కైలజత జత. ఆ విధంగా మురారి గుప్తుని కథలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఏమేమి లీలలు గావించనో వినండి అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. మరి అంత శక్తి ఎవరికి ఉంటుంది? హనుమంతుల వారికే ఉంటుంది. ఆ హనుమంతుడే ఈ మురారి గుప్తుడు. లేకపోతే ఎవరు ఆయన భుజాల మీదకి ఎక్కించుకొని అలా గిరాగిరా తిరగగలుగుతారు? ఉంటే గరుడ, లేకపోతే హనుమాను. సో గరుడ ఇంకా రాలేదు, అందుకని హనుమంతుడే గరుడ ఆవేశాన్ని పొందేశాడు. ఇప్పుడు గరుడ ఇంకా హనుమాను ఇద్దరు అయిపోయారు. ఇంకెందుకు తిరగడు? చాలా ఫాస్ట్గా తిరిగేస్తాడు. ఏకాదీన మురారి పారామ శుద్ధమతి నిజమానే గనే అవతార స్థితి. అయితే ఒక రోజంట మురారి గుప్తుడు ఏం చేస్తున్నాడంటే భగవంతుడి యొక్క అవతారం గురించి తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట.
ఆలోచిస్తూ సాంగోపాంగే ఆచాయే జావతావతారా తావత చిత్తాయే ఆమె నిజ ప్రతీకారా. మరి ఆయన పార్షదులతోని, సాంగోపాంగం అంటే పార్షదులతోని భగవంతుడు అవతరించాడనమాట. మరి ఆ విధంగా దాని గురించి తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అంటే భగవంతుడు ఎప్పుడు ఆవిర్భవించారు, తను ఎప్పుడు ఏ విధంగా మళ్ళీ తన అంతర్ధానం అవుతారు, అవన్నీ కూడా లెక్క చేసుకుంటూ ఉన్నాడనమాట. నారూజీ కృష్ణేరా లీలా కాకానాకి కారే తాకాని సృజియా లీలా తాకాని సంహారే. ఆ విధంగా కృష్ణుడు ఎప్పుడు ఏ లీలను చేస్తున్నాడో తెలియకుండా ఉందన్నమాట. ఆ విధంగా ఒక లీలని చేస్తూ ఉన్నాడు, ఆ లీలని అక్కడే అంతర్ధానం చేసేస్తూ ఉన్నాడు అనమాట. దాన్ని కంటిన్యూ చేయడం లేదు, ఒక లీలని చూయిస్తూ ఉన్నాడు వాళ్ళందరికీ. ఆ జల్లకు వాళ్ళు చూసి ఆనందపడి దాన్ని అనుభూతి పొందే లోపే తను ఏం చేస్తున్నాడు, ఆ లీలను అక్కడే అంతర్ధానం చేసేస్తున్నారు. మొన్న కూడా చూడండి, గోపి భావంలో తను నృత్యం చేస్తూ ఉన్నాడు, అందరూ కూడా పరవశంతో ఉన్నారు. అప్పుడు తెల్లవారు వచ్చేసింది, సూర్యుడు రాగానే ఆ లీల అక్కడికక్కడ అంతర్ధానం అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ మురారి గుప్తుడి యొక్క భుజాల మీదకి ఎక్కేశాడు, చేస్తూ ఉన్నాడు సడన్గా దాన్ని అంతర్ధానం చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే అప్పుడే సృష్టిస్తూ ఉన్నాడు, అప్పుడే అంతర్ధానం చేస్తూ ఉన్నాడు అనమాట. జై సీతా లాగియా మారా సంహారే రావణ నియా చాడీల సీత కే మన కారణ. ఇప్పుడు ఎలా ఉందంటే ఆయన పని, సీతమ్మ కోసం సీతమ్మను వెతుకుతూ వెళ్ళి ఆ రావణాసురుణ్ణి చంపేశాడు. మరి రావణాసురుణ్ణి చంపాడు, బాగుంది, సీతమ్మని తీసుకొని వచ్చాడు కదా, ఆయన దగ్గర ఏమైనా పెట్టుకున్నాడా, ఎందుకు వదిలేశాడో? అవునా? సో ఏ కారణం చేత ఆ సీతని వదిలేశాడు? జయ జాదవ గానా నిజా ప్రాణేరా సమానా సాక్షాతే దేకియే తారా హారాయ పరానా. మరి యాదవులందరూ కూడా చాలా ప్రాణ సమానమైనటువంటి వాళ్ళు. మరి అలాంటి యాదవులని, ఆయన కుటుంబాన్ని అంతా కూడా ఆయన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయే విధంగా తను చేశాడు. ఆ విధంగా తన అవతారం ఉన్నప్పుడే ఇంకా ఇలాంటి పనులు చేస్తే ఇవన్నీ చూసి తట్టుకునే శక్తి నాకు లేదు అని చెప్పేసి తను గణన చేసుకుంటూ అన్ని లీలల్లో భగవంతుడు చేసినటువంటి ఈ లీలలన్నీ తను క్యాలిక్యులేషన్ చేస్తూ ఉన్నాడనమాట. చేసుకొని తను ఏమనుకొని డిసైడ్ అవుతున్నాడంటే, ఇంకా చాలు, ఇప్పుడు చైతన్య మహాప్రభు అవతారం ఏదైతే ఉందో ఆయన అంతర్ధానం అవ్వకముందే నేను నా లీలల్ని సమాప్తం చేస్తాను, అంటే నా దేహాన్ని త్యజించేస్తాను అని చెప్పేసి ఇంకా నేను చచ్చిపోతాను అని తను డిసైడ్ అయిపోతున్నాడు అనమాట. ఆ విధంగా ఆతయేవ జావత్ ఆచాయే అవతారా తావతా మారా దేహ త్యాగ ప్రతీకారా దేహ ఏడివారా మోరా ఏ మాయా పృథివీతే జావత ఆచాయే మహాశయ ఏతే కా నిర్వేద గుప్త చింతమనే మనే కారసాన కాతి ఏక అనిల జతనే అనియ దుయిల కాతి గృహేరా బితిరే నిసాయ ఏడిబ దేహ హరిశాంతరే. ఆ విధంగా తను లెక్క చేసుకుంటూ అమ్మో ఇప్పుడు ఎప్పుడు తను అంతర్ధానం చెందుతాడో అంతలోపే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఎప్పుడు చైతన్య మహాప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఆయన అవతారం కొనసాగేటప్పుడే నేను దేహత్యాగం చేయాలి అనేసి అనుకుంటాడనమాట. అలా అనుకొని ఏం చేస్తాడు అంటే ఒక కత్తిని తెచ్చుకుంటాడంట, ఒక షార్ప్ కత్తిని తెచ్చుకుంటాడు, పదునైన కత్తిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడనమాట. ఇంట్లో పెట్టుకొని ఏమనుకుంటాడంటే, సరే సై సప్పులు లేకుండా ఈ రాత్రి నేను చచ్చిపోతాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటాడనమాట. ఇంకా నైట్ నేను చచ్చిపోతాను అని చెప్పేసి కత్తి తెచ్చుకొని పెట్టుకొని ఆ విధంగా సర్వభూత హృదయ ఠాకూర విశ్వంబర మురారి రచిత వృత్తి హాయిల గోచార. మరి అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ చైతన్యుడికి ఆ మురారి గుప్తుడు వేసినటువంటి ప్లాన్ తెలిసిపోయిందనమాట. తెలిసిపోయి సర్వతే ఆయిల ప్రభు మురారి భవన
सत्वरे आईला प्रभु मुरारे ब्रवण సంభ్రమే కరీల గుప్తా చరణ వందన. అప్పుడు వెంటనే మురారి గుప్తుడు వాళ్ళ ఇంటికి చైతన్య మహాప్రభు వచ్చారనమాట. చూడగానే అంత సంతోషపడ్డాడు. ఆహా, ఎంత మంచిగా నా స్వామి నాకు దర్శనం ఇవ్వడానికి కూడా వచ్చాడు అని చెప్పేసి లేచి స్వామి పాదాలకి వందనాలు చేశాడనమాట. ఆసనే బసియా ప్రభు కృష్ణ కథకయా మురారి గుప్తేరా ఇహ పరమ సదయ. ఇంకా చైతన్య మహాప్రభు రాగానే ఆయనకు ఆసనాన్ని ఇచ్చారు. ఆసనాన్ని ఇచ్చి అక్కడ కూర్చోబెట్టుకొని చాలాసేపు వరకు మురారి గుప్తుడితోని కృష్ణ కథలని చర్చించారంట. ఆ విధంగా తర్వాత అయిన తర్వాత మొత్తం అంతా అయిన తర్వాత నెమ్మదిగా చైతన్య మహాప్రభు మురారి గుప్తుని అడుగుతున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, నాకు ఒక మాట నువ్వు అనేసి అంటున్నాడు. మాటను నిలబెడతావు కదా నువ్వు అనేసి అంటున్నాడు అనమాట. ప్రభు బాలే గుప్తా వాక్య రాఖీ బా మారా గుప్తా బాలే ప్రభు మోరా శరీరతో మారా, నువ్వు నా మాట నిలబెడతావు కదా అని చైతన్య మహాప్రభు అనగానే అప్పుడు మురారి గుప్తుడు అంటాడనమాట, అయ్యో స్వామి ఏంటి అంత మాట అన్నారు, నా శరీరం మీదే, నేను మీ వాడినే అనేసి అంటాడనమాట. ప్రభు బలేత సత్య, అవునా ఇది నిజమా, గుప్తా బలే హాయ, అవును స్వామి అనేసి గుప్తా అంటాడు. కాతి కాతి దేహ మోరే ప్రభు కానే కాయా. అయితే అప్పుడు అంటాడనమాట, ఏమంటాడంటే, నువ్వు తెచ్చావే కత్తి, దాచిపెట్టావు కదా, ఆ కత్తిని తెచ్చి నాకు ఇవ్వు అనేసి అంటాడనమాట. जे काती दुईला देहा चाडीवारा तरे తహాని దేహాచే గరేరా బీతారే. చెవులో చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోదామని తెచ్చుకున్నావు కదా కత్తి, దాచిపెట్టావు కదా ఇంట్లో, అది తీసుకోనరా అనేసి అంటాడనమాట. ఇంట్లో దాచిపెట్టావు కదా దాన్ని తెచ్చి అని చెప్తున్నాడు అనమాట. హాయా హాయా కరే గుప్తా మహా దుఃఖం అనే మనసులో మురారి గుప్తుడు ఏడ్చేస్తున్నాడు. అయ్యయ్యో ఎంత పని అయిపోయింది అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఎలా తెలిసింది అనేసి మిథ్యా కథ కహిలా తోమారా కోనా జానే. అప్పుడు ఏంటి స్వామి ఏం మాట్లాడుతున్నారు, ఎవరో మీకు అబద్ధం చెప్పారు, నా దగ్గర కత్తి ఎక్కడిది, నేనేం చేసుకుంటాను కత్తిని అనేసి అంటున్నాడు అనమాట. ప్రభు బాలే మురారి బాడాతా దేకి బోలా పరే కహిలే సే ఆమె జాని హే నా బోలా. అవునా చాలా అమాయకుల్లాగా మాట్లాడుతున్నావే, భలే చెప్పావే అనేసి అంటున్నాడు. అవునా వేరే వాళ్ళు ఎవరు నాకెందుకు చెప్పడం, నాకు తెలీదా అనేసి అంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు నీ గురించి ఇప్పుడు ఎవరో అబద్ధం చెప్పారంటే ఎవరో చెప్పడం నాకెందుకు, నాకు తెలీదా అనేసి అంటున్నాడు. నాకు తెలియదన్న సంగతి నీకు తెలీదా, నటిస్తున్నావు నువ్వు అనేసి అంటాడు అనమాట. జై గడియా దీలా కాతి తాహాజాని ఆమె తాహాజాని జాతా కాతి దుయ్యాచా తుమి. ఆ విధంగా లోపల ఎక్కడ కత్తి పెట్టి ఉన్నాడో, కత్తి పెట్టి దాచిపెట్టావు కదా, మరి అది నాకు తెలీదా అనేసి అంటున్నాడు అనమాట. నువ్వు ఎక్కడ దాచిపెట్టావో అది కూడా నాకు తెలుసు అనేసి అంటున్నాడు అనమాట. ఆ విధంగా సర్వ అంతర్యామి ప్రభు జానే సర్వస్థాన గరేగి అకాటారి అనిలా విద్యమాన. తర్వాత ఇంకా లోపలికి వెళ్తాడనమాట. వెళ్ళేసి సర్వాంతర్యమైనటువంటి ఆ ప్రభువుకి తెలియని స్థానం ఏదైనా ఉందా అని చెప్పేసి ఏం చేస్తాడు, మురారి గుప్తుడి ఇంటి లోపలికి వెళ్ళి ఆ కత్తిని చైతన్య మహాప్రభు లోపలికి వెళ్తాడనమాట. నాకు తెలియని స్థానం ఏమైనా ఉందా అని చెప్పేసి చైతన్య మహాప్రభు లోపలికి వెళ్ళి ఆ కత్తిని తీసుకొని వచ్చి మురారి గుప్తుడికి చూపిస్తాడు. అన్నావు కదా, అబద్ధం అన్నావు కదా, ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి తీసి చూపిస్తాడనమాట. నువ్వు ఎక్కడ దాచిపెట్టావో నాకు తెలుసు అనేసి అంటున్నారనమాట. 119, 20, 21. जे गडिया दिला काती ताहा जानी आमी जहा जाती जाता కాతి దుయ్యాచా తుమి. నాకు తెలుసు, అది నాకు తెలుసు అన్న సంగతి నీకు తెలుసు కదా చెప్తాను. అప్పుడు ప్రభు బాలే గుప్తా ఏయి తోమారా వ్యవహారా కోన దోషే ఆమా చాడి చాహా జాయి వారా. అప్పుడు ఏమంటున్నాడంటే, ఏంటి నీ వ్యవహారం ఏంటి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు ఏంటి అనేసి అంటున్నాడు అనమాట. అసలు ఏంటి కారణం, ఏం తప్పు జరిగింది, ఏం దోషం ఉంది, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అనేసి అంటాడనమాట. తుమి గేలే కహారే లాయియా మోరా కేలా హే నా బుద్ధి తుమి కారా స్థానే వాసి కావా. అప్పుడు అంటాడనమాట, ఒకవేళ మురారి నువ్వు వెళ్ళిపోయావనుకో,
నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరితో ఆడుకోవాలి అనేసి చైతన్య మహాప్రభు అంటున్నాడు అనమాట. ఎవరు నేర్పించారు ఈ బుద్ధి నీకు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ బుద్ధి అనేసి అడుగుతున్నాడు అనమాట. అప్పుడు మురారి గుప్తుడు అంటాడు, ఏకాని మురారి మోరా దేహాయే భిక్షారకాబుహే నా బుద్ధి నా కరీబా శిక్ష. అప్పుడు అంటున్నాడు అనమాట మురారి, ఇప్పుడే నాకు ఒక చైతన్య మహాప్రభు అంటున్నాడు అనమాట, మురారి ఇప్పుడు నాకు ఒక భిక్షనివ్వు అనేసి అంటున్నాడు. ఏంటి అంటే ఎప్పుడు కూడా నువ్వు ఇలాంటి పని చెయ్యొద్దు అని చెప్పేసి అంటాడనమాట. ఇలాంటి బుద్ధి ఎప్పుడు కూడా నువ్వు నేర్చుకోవద్దు అని చెప్పేసి, ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి బుద్ధిని నేర్పిస్తున్నాడు చైతన్య మహాప్రభు మురారి గుప్తుడికి. కోలేకరి మురారి రే ప్రభు విశ్వంబరా అస్తు తూలిదిలా నిజా శరీరా పారా. అప్పుడు విశ్వంభరుడు మురారి గుప్తుని కౌగలించుకుంటాడనమాట. అతని చేయిని తన తల మీద పెట్టుకొని అప్పుడు ఏమంటాడంటే, మోరామాత కావో గుప్తా మోరామాత కావో, నా మీద ఒట్టు పెట్టు, నిజంగా నువ్వు నా మీద ఒట్టు పెట్టు. ఆది ఆరావారా దేహ చాడివారా చావో. ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు చచ్చిపోవాలనుకున్నావు కదా, దాన్ని ఏదైతే ఆ శపథం ఉందో దాన్ని తీసేయి, వదిలిపెట్టేసే అనేసి అంటున్నాడు అనమాట. ఒకవేళ లేకపోతే నా తల నువ్వే తీసేసే అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఆతేవ్యతే మురారి పాడీలా భూమి తోలే పాకాలీలా ప్రభురా చరాన ప్రేమ జాలే. వెంటనే ఆ మురారి గుప్తుడు చైతన్య మహాప్రభు యొక్క పాదాల మీద పడి ఆయన కళ్ళల్లో నీళ్ళతో ఆయన పాదాలను కడిగేశాడు, ఏడ్చేస్తూ ఉన్నాడనమాట. సుకృతి మురారి కాందే దారి చరానా గుప్తా కోలే కరి కాందే శ్రీ సచినందన. మరి ఆ మురారి గుప్తుడు యొక్క చరణాలు పట్టుకొని ఏడ్చేస్తూ ఉన్నాడు. శ్రీ సచినందనుడేమో తనని లేపేసి దాన్ని కౌగలించుకొని ఇద్దరు కూడా కలిసి ఏడుస్తూ ఉన్నారనమాట. మురారి గుప్తుడేమో అయ్యో మళ్ళీ ఇప్పుడు ఇంకా స్వామి వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో, నా జీవితం ఎందుకు, అది నేను చూడలేను, ఇంకా నాతో అవ్వదు అని చెప్పేసి తను ముందుగానే స్వామి కంటే ముందే తను వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటారు. కానీ స్వామికి తెలియంది ఏముంది చూడు, ఆ విధంగా వచ్చి తన తలపైన తను చేపెట్టించి ఓటు తీసుకుంటున్నారు అనమాట. నువ్వు ఇలా ఎప్పుడు కూడా చేయొద్దు అని చెప్పేసి. జయప్రసాద మురారి గుప్తేరే ప్రభు కరే తాహావార్ బెరామాజా అనంత శంకరే. ఆ విధంగా మురారి గుప్తుడు ఏదైతే పొందాడో ఆ అనుగ్రహాన్ని రమాదేవి, శివుడు, తర్వాత అనంతుడు అందరూ కూడా, బ్రహ్మదేవుడు అందరూ కూడా అలాంటి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటారంట. ఏ సభా దేవత చైతన్యరా భిన్నా నహే ఈహారా భిన్నా కృష్ణ వేదయే కహే. మరి సకల దేవతలందరూ కూడా చైతన్య మహాప్రభు కంటే వేరు కాదు. ఎందుకంటే వేదాలు చెప్తున్నాయి కృష్ణుడు వివిధ రూపాలను తీసుకొని తను వివిధ కార్యాలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి. ఆ విధంగా ఈ సకల దేవతల్లో కూడా అంతా కృష్ణుడి యొక్క అంశమే ఉంది, ఆయన యొక్క ప్రకాశమే ఉంది అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఈ దేవతలందరూ కూడా నా విభూతులు అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా. ఆ విధంగా భగవంతుడే అన్ని సర్వకార్యాలు చేయడం కోసం గాను తను ఆ విధంగా చేస్తూ ఉంటాడు అని చెప్పేసి. సేయి గౌరా చంద్ర శేష రూపే మాహిధరే చతుర్ముఖ రూపే సేయి ప్రభు సృష్టి కరే. ఆ గౌరచంద్రుడు శేష రూపంలో పృథ్వీని ధరించాడు. తర్వాత చతుర్ముఖ బ్రహ్మస్వరూపమున సృష్టిని సృష్టించాడు. త్రిలోచనుడిలాగా ఈ సృష్టిని సంహరిస్తూ ఉన్నాడనమాట. తర్వాత సంహావో రే గౌరచంద్ర త్రిలోచన రూపే ఆపనారే స్తుతి కారే ఆపనారా మూకే. ఇంకా తన నోటితోనే అనంతశేషుడిగా తన నోటితోనే తన యొక్క కీర్తనను చేస్తూ ఉన్నాడు అనమాట. భిన్న నాహి భేద నాహి ఏ సకాల దేవే ఏ సకాల దేవ చైతన్యేరా పాద సేవే. ఈ అందరు దేవతలందరికీ కూడా భిన్నము కాదు తను అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా వీళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క పాదాలను సేవిస్తూ ఉంటారనమాట. గుణావతారాల్లో వచ్చి సృష్టి స్థితి లయాలని చేస్తూ ఉంటారు, లీలావతారాలుగా వచ్చి లీలల్ని చేస్తూ ఉంటారు. కారణోదక సముద్రంలో కారణోదకశాయి విష్ణువుగా, గర్భోదక సముద్రంలో గర్భోదకశాయి విష్ణువుగా, అందరి హృదయాల్లో సాక్షిగా, ఆ విధంగా భగవంతుడు వివిధ రూపాలు తీసుకొని ఇవన్నీ కార్యాలు చేస్తూ ఉంటాడనమాట. పక్షి మాత్ర జయదీలాయ చైతన్యేరా నామా సేవో సత్య జాయి వేక చైతన్యేరా దామా. మరి ఇంకేం చేస్తూ ఉంటాడు, సామాన్య పక్షిగా తను ఉంటాడనమాట. చిచ్చి ఏంటి ఇట్లా మాట్లాడాను.
క్షమించండి. ఆహా, ఒక పక్షి కూడా చైతన్య నామాన్ని తీసుకుంటే అది ఉత్తమమైన గతిని పొందుతుందన్నమాట. సన్యాసి ఓ జది నహి మానే గౌరా చంద్ర జానిహాసే దుష్టగానా జన్మ జన్మ అందా. ఒకవేళ సన్యాసి అయ్యి కూడా గౌరచంద్రుడిని నమ్మలేదనుకో, గౌరచంద్రుడి యొక్క నామాన్ని ఒప్పుకోలేదనుకో, అప్పుడు తను జన్మ జన్మల్లో కూడా అందుడైపోతాడనమాట. జైన తపస్వీరా వేసే దాకే బటో రాయా ఏ మాత నిందక సన్యాసి దూరాచార. ఈ తపస్సులు వేషం వేసుకొని బందిపోట్లాగా ఉంటారు కదా, వాళ్ళు దురాచారాలు చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఈ సన్యాసులు కూడా నిందుక సన్యాసులు అంటే బూటకపు సన్యాసులు కూడా చాలామంది ఉంటారు. నిందక సన్యాసి బాటో రాయే నాహి భేదా దూయితే నిందక బాడా ద్రోహిక హే వేద. ఆ విధంగా ఈ బూటకపు సన్యాసులు ఈ బందిపోటులు ఇద్దరికీ కూడా భేదం ఏమీ లేదు. మరి వీళ్ళిద్దరిలో ఈ నిందించే వాళ్ళు ఇంకా ఎక్కువగా చాలా చెడ్డవాళ్ళు అనమాట. మరి వీళ్ళని ఏమంటుంది అంటే వేదము ద్రోహులు అనేసి అంటుందన్నమాట. ప్రకటం పతీత శ్రేయాన్ ఏకో యద్యత స్వయం ఐకవృత్తి స్వయం పాప పాతయత్యాపరానపి. శ్రీమన్నారదీయ పురాణంలో ఏం చెప్తుంది అంటే ప్రత్యక్షంగా ఆ పతితుడైనటువంటి వ్యక్తి అతడు ఒకడే అధోగతి పొందుతాడు. కానీ ఏమంటారు, బూటకపు ధార్మికుడులా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట, వాళ్ళు పాపం చేస్తూ వేరే వాళ్ళందరితో కూడా పాపం చేస్తూ వేరే వాళ్ళందరినీ కూడా నరకానికి పంపిస్తూ ఉంటారనమాట. అంటే నరకానికి పడిపోయే విధంగా చేస్తూ ఉంటారనమాట. హరంతి ధన్యవో కుట్యాం విమోహ్య స్మరణం ధనం చారిత్రైరరి తీక్షన్ గ్రైర్వాధైరేవ బకవ్రతః. ఎవరైతే నిర్జన ప్రదేశంలో ఉండి జనాలందరినీ కూడా బెదిరించి వాళ్ళకి కత్తి చూయించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగాలని ధనాన్ని దోచుకుంటూ ఉంటారో వాళ్ళకంటే ఎవరైతే ధార్మికుల్లాగా వేషం వేసుకొని మంచి మాటలు అంటే వాళ్ళకి నిజంగా మేము చెప్పేది ధర్మపరమైన మాటలు అని చెప్పి వాళ్ళందరినీ కూడా మోహపరుస్తూ మోసం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇంకెక్కువ చెడ్డవాళ్ళు అనమాట. వాళ్ళు ఇంకెక్కువ నీచులు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళందరినీ కూడా సంహరించేస్తున్నారు. పాపం ఆ దొంగ ఏం చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మాత్రమే తను దొంగతనం చేస్తున్నాడు. కానీ ఇతని మోసగాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ మోహాన్ని అంటే వాళ్ళకి మోహం చేసి వాళ్ళని నాశనం చేస్తూ ఉన్నాడు అనమాట. శూద్రః ప్రతిగ్రహిష్యంతి తపో వేషోపజీవినః ధర్మం వ్యక్తంత ధర్మజ్ఞ అధిరుహ్యత్త మాసనం. ఇంకా ఈ కలికాలంలో ఈ శూద్రులు ఏం చేస్తూ ఉంటారంటే తపస్సుల్లాగా వేషం వేసుకొని వాళ్ళ జీవన ఆధారాన్ని ఎంచుకుంటారనమాట. ఆ విధంగా దాన ధర్మాలను అన్నింటినీ కూడా వాళ్ళు గ్రహిస్తూ ఉంటారనమాట. మరి అల్పజ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి నిజంగానే ఆచార్యులు అని చెప్పేసి వాళ్ళకి ఆసనాన్ని ఇచ్చేసి వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళు చెప్పేటటువంటి ధర్మ ఆదేశాలన్నింటినీ కూడా వాళ్ళు వింటూ ఉంటారనమాట. బాలరే ఐసే లోక తపస్వి దేకితే సాధు నిందాసుని మరీ జాయా బాలమతే. ఆ విధంగా ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు నిజమైన తపస్సులు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడానికి వచ్చి వాళ్ళు పుణ్యానికి బదులుగా కీడుని వాళ్ళందరూ కూడా సంపాదించుకుంటూ ఉన్నారనమాట. సాధు నిందాసునిలే సుకృతి హాయ క్షయ జన్మ జన్మ అదపాత వేదే ఏయికయా. మరి ఆ విధంగా ఈ సాధు నిందని విన్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పుణ్యం అంతా కూడా క్షయమైపోతుందంట. ఇంకా జన్మ జన్మల్లో ఉద్ధరింపబడినటువంటి పాపాన్ని వాళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారనమాట. బటోయరే సబే మాత్ర ఏక జన్మే మారే జన్మే జన్మే క్షణే క్షణే నిందకే సంహారే. ఆ విధంగా ఈ బందిపోట్లు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర ధనాన్ని
కొల్లగొట్టేసి వాళ్ళని చంపేస్తే ఒక జన్మలో మాత్రమే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను తీసుకుంటున్నారు. కానీ ఈ నిందికులు ఎవరైతే ఉన్నారో, ఈ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుణ్యాన్ని అంతా కూడా హరింప చేసేసి ఎన్నెన్నో జన్మల వరకు వాళ్ళు ఉద్ధరింపబడకుండా వాళ్ళని సంహరిస్తూ ఉన్నారనమాట. अतएव निंदका सन्यासी బోటోరాయ అయితే ఓ అనంత దురాచార. అందుకని ఈ ఎవరైతే ఈ సన్యాసులు ఉన్నారో ఈ బందిపోటుల కంటే గొప్ప దురాచారులు అనమాట. ఆ బ్రహ్మస్తంభాది శాభ కృష్ణ రావాయ్ బాబా నింద మాత్ర కృష్ణ రుష్ట కాహే శాస్త్ర సభ. ఆ విధంగా ఈ బ్రహ్మ పర్యంతము ఆ బ్రహ్మ పర్యంతము కృష్ణుని వైభవము శాస్త్రములన్నీ కూడా అసత్యము అని చెప్పేసి ఎవరైతే చెప్తారో కృష్ణుడు బాధపడతాడనమాట. అనిందక జే సకృత కృష్ణ బలే సత్య కృష్ణ తారే ఉద్ధరి వాహలే. అందుకని చెప్పేసి ఎవరైనా సరే కృష్ణ నామాన్ని పలుకుతారో వాళ్ళు నిజంగా కృష్ణుడు వాళ్ళని తనే స్వయంగా ఉద్ధరించేస్తాడనమాట. చారి వేద పాడియావో జాది నిందాకరే జన్మ జన్మ కుంభి పాకే డూబి వేసే మారే. ఒకవేళ 4 వేదాలను చదువుకొని కూడా కృష్ణనామాన్ని జపించకపోతే, కృష్ణుడిని నమ్మకపోతే వాళ్ళు కుంభి పాకానికి వెళ్ళి చనిపోతారు. భాగవత పాడియా అంటే చనిపోయాక కుంభి పాకానికి వెళ్తారు. భాగవత పాడియా కారవో బుద్ధి నాసా నిత్యానంద నిందాకారే హాయి బే సర్వనాశ. భాగవతాన్ని చదివిన తర్వాత కూడా బుద్ధి బాగాలేకపోతే నిత్యానందుని ఎవరైతే నిందిస్తారో వాళ్ళు సర్వనాశనం అవుతారు. ఏ ఈ నవద్వీపే గౌరా చంద్రేరా ప్రకాశ నామానే నిందాకాశ బాసే సత్య విలాస. ఆ విధంగా నవద్వీపంలో గౌరచంద్రుడి యొక్క ఏదైతే విలాస ప్రకాశం ఉందో ఎవరైతే విశ్వసింపలేదో నామానే నిందాకాశ బాసే సత్య విలాస చైతన్య చరానే జారా ఆచే మతి గత. చైతన్య చంద్రుడి యొక్క పాద పద్మాల పట్ల ఎవరికైతే మతి గతి లేదో వాళ్ళు జన్మ జన్మల్లో కూడా కృష్ణుడి యొక్క సాంగత్యము పొందలేకపోయారనమాట. చైతన్య చేరానే జారా చేమతి గతి జన్మ జన్మ హాయా జేనా తాహారా సంహాతి. ఆ విధంగా వాళ్ళకి జన్మ జన్మల్లో కూడా ఆయన సాంగత్యం పొందలేరు. అష్టసిద్ధి యుక్త చైతన్యతే భక్తి శూన్య కాబూజేనా నాదే కోసే పాపిహీన పుణ్య. అష్టసిద్ధులు కలిగి ఉన్నా సరే, యోగులైనా సరే, చైతన్య మహాప్రభు పట్ల భక్తి లేకపోతే వాళ్ళు వాళ్ళ యొక్క పుణ్యం అంతా కూడా క్షీణించిపోతూ ఉందన్నమాట. ఆ విధంగా అలాంటి హీనులని పాపులని ఎవరు కూడా చూస్తారు, ఇంకా భగవంతుడేం చూస్తాడు. మురారి గుప్తేరా ప్రభు సత్వనాకరియా చెలీలా పనగరే హరి సహాయ్యా. ఆ విధంగా మురారి గుప్తుని ఓదార్చి ఆనందంతో ఇంకా నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పేసి తన దగ్గర ఒట్టు తీసుకొని అక్కడి నుంచి చైతన్య మహాప్రభు బయలుదేరారనమాట. హే నమతే మురారి గుప్తేరాను బావా ఆమెకి బాలియా వ్యక్త తాహారా ప్రభావ. మరి మురారి గుప్తుడి యొక్క అనుభవం ఎలా ఉంటుందో నేను ఎలా వర్ణించగలుగుతాను, అతని ప్రభావం ఏంటో ఎలా తెలుపను. నిత్యానంద ప్రభు మూకే వైష్ణవేరా తద్యా. ఆ నిత్యానంద మహాప్రభువు నుంచి మిగిలిన వైష్ణవుల నుంచి నేను విన్నాను. కీచు కీచు సునీలామా సాబారా మహాత్మా. కొంతగా అందరూ చెప్తే నేను ఆ మహత్యాన్ని అంతా కూడా నేను విన్నాను. జన్మ జన్మ నిత్యానంద హావు మోరా పతి జహారా ప్రసాదే హైలా చైతన్యేతే రతి. ఆ విధంగా జన్మ జన్మల్లో ఆ నిత్యానంద ప్రభువు నాకు ప్రతియగుగాక. జగన్నాథ మిశ్ర నందునికి జయము జయము. జయ జయ జగన్నాథ మిశ్రేరానందనా తోరా నిత్యానంద హావు మోర ప్రాణనాద. మరి నీకు ప్రాణమైనటువంటి ఆ నిత్యానందుడు నాకు ప్రాణమగుగాక. మోరా ప్రాణనాథేరా జీవేరా విశ్వంభరా. మరి నా ప్రాణనాథుడి యొక్క ప్రభు ఎవరంట? ఆ విశ్వంభరుడు. ఏ బాడా బారా సచిత్త దారా నిరంతరా. ఆ విధంగా ఈ గొప్ప భరోసా ఒకటే నాకుంది. నేను అది ధారణం చేసుకొని ఉన్నానంటే నేను దాన్ని నిరంతరం కూడా
స్మరిస్తూ ఉన్నాను. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జానా బృందావన దాసుతాచో పాదయుగ గాన. ఆ విధంగా కృష్ణ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభువులు ప్రాణంగా కలిగినటువంటి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఈ పద గానాన్ని చేస్తూ ఉన్నారనమాట. మురారి గుప్త ప్రభావము ఈ 20వ అధ్యాయం దీంతో కంప్లీట్ అయిపోయింది. సో రేపు 21వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. దేవానంద వాక్య దండన వర్ణన, దేవానందుని గురించి రేపు చెప్పుకుందాం. ఈ దేవానందుడు ఎవరు అంటే చాలా గొప్ప భాగవత పఠకుడు అనమాట. ఆయన భాగవతాన్ని అందరికీ వ్యాఖ్యానిస్తూ ఉంటాడు, కానీ భగవంతుడి యొక్క భక్తి తనలో లేదు. భక్తి మహత్వాన్ని తను చెప్పడనమాట. తన గురించి రేపు చెప్పుకుందాం. ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క లీలలు, ఒకవేళ చైతన్య మహాప్రభు అంతర్ధానం అయిపోతే నేనెక్కడా మిస్ అయిపోతాను అనే భావంతో మురారి గుప్తుడు తన దేహ త్యాగాన్ని చేయాలనుకున్నాడు. కానీ చైతన్య మహాప్రభు తన భక్తుల యొక్క మహిమ తనకి తెలుసు కాబట్టి, తన భక్తులని వదిలిపెట్టి తను ఉండడు కాబట్టి నువ్వు నన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పేసి తన దగ్గర మాట తీసుకుంటారనమాట. అలానే గదాధర పండితుల వారు కూడా ఎప్పుడైతే పూరి నుంచి బృందావన్ యాత్రకి చైతన్య మహాప్రభు వెళ్ళేటప్పుడు గదాధర పండిత్ కూడా వస్తాను అంటే, గదాధర పండిత్ ఏమనుకుంటారు అంటే చైతన్య మహాప్రభువుల వారు ఇంకా శాశ్వతంగా పూరిలోనే ఉంటారు అని చెప్పేసి ఆవేశంతో నేను కూడా ఈ పూరిలోనే ఉంటాను అని చెప్పేసి క్షేత్ర సన్యాసాన్ని స్వీకరిస్తారనమాట. మరి పూరి నుంచి బృందావన్కి వెళ్ళేటప్పుడు గదాధర పండితుడు నేను వచ్చేస్తాను అంటే అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, కాదు నువ్వు క్షేత్ర సన్యాసాన్ని తీసుకున్నావు కదా, నువ్వు ఇక్కడే ఉండాలి అనేసి అంటాడనమాట. ఆ విధంగా భక్తులు భగవంతుడి కోసం త్యాగాలు చేస్తూ ఉంటే భగవంతుడు కూడా భక్తుల కోసం అని చెప్పేసి తను కూడా వాళ్ళని ఓదార్చడం కోసంగాను నానా రకాలుగా తను వాళ్ళకి లీలా స్మృతిని చేస్తూ ఉంటాడనమాట. తర్వాత ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అంతర్ధానం అయిపోయారో మురారి గుప్తుడు పూజించేటటువంటి ఆ తోట గోపినాథ్ విగ్రహంలోనే తను అంతర్ధానం అయిపోతారు. అంతర్ధానం అయిపోయిన తర్వాత మురారి గుప్తుడు ముసలివాడైపోతాడు. కృష్ణుడు చాలా ఎత్తుగా ఉంటాడు, ఆయనకి రోజు సేవ చేయడానికి, ఆయనకి తిలకం పెట్టడానికి, ఆయన గోపి డాట్స్ పెట్టడానికి తనకి ఇంకా సత్తువ లేదు, వంగిపోయాడు అనమాట, ముసలివాడైపోయాడు. అయ్యో మురారి గుప్తుడు అంటున్నాను, సారీ గదాధర పండితుడికి ఇంకా చేతన అవ్వట్లేదు అని చెప్పేసి స్వయంగా కృష్ణుడే కూర్చుంటాడనమాట. మనం ఇప్పుడు ఆ పూరిలో తోటా గోపినాథ్ మందిరానికి వెళ్ళామనుకోండి, విగ్రహమే కూర్చున్న తర్వాత అప్పుడు ఆ గదాధర పండిత్ కూర్చున్నటువంటి కృష్ణుడికి అలంకరణ చేస్తారనమాట. సో ఆ విధంగా భగవంతుడు భక్తుల కోసము రకరకాలుగా తన లీలలు చేస్తూ ఉంటారు. భక్తులేమో భగవంతుడి యొక్క దర్శనాన్ని, స్పర్శనాన్ని మిస్ అయిపోతాము అని చెప్పేసి వాళ్ళేమో త్యాగం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భక్తుల కోసం భగవంతుడు ఎంత పైనుంచి అయినా కిందకి దిగొస్తాడు మనకు, అంతే. అదే కరెక్ట్. కూర్చుంటాడు, నించుంటాడు, పరిగెత్తుతాడు, చేస్తాడే అన్ని చేయలేదు. అదే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని చేయలేదు మాతాజీ, అదే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని చేయలేదు, ఆయన అన్ని చేశాడు. డ్రైవర్ అయ్యాడు, చెయ్యదే లేదు. అదే డ్రైవర్ అయ్యాడు, కాపలాదారు అయ్యాడు, రాయబారి అయ్యాడు. డ్రైవర్ అయ్యి హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తుల నమ్మకం ఎంత దృఢంగా ఉంటే భగవంతుడు అంత గరుత్మంతుడు అయ్యాడు. మురారి గుప్తుడే గరుత్మంతుడు అయ్యాడు. చైతన్య మహాప్రభు విష్ణు ఆవేశాన్ని పొందగానే మురారి గుప్తుడు గరుడ ఆవేశాన్ని పొందాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.